దైవ సేవకుని కొడితే సంఘం చెదిరిపోతుంది. మేము దైవ సేవకులు నాయకులు అనుకో, మీ ఇంటికి నీ ఒక నాయకుడివి, నీ ఇంటికి నీ ఒక నాయకురాలివి. ప్రార్థన చేసేవాడు ఆ ఇంటికి ఒక నాయకుడు, ప్రార్థన చేసే తల్లి ఆ ఇంటికి నాయకురాలు. ఆ ప్రార్థన చేసే వాళ్ళని కొడితే, ఆ సేవ చేసే వాళ్ళని కొడితే, ఆ భక్తి చేసే వాళ్ళ మీద దాడి చేస్తే ఆ ఇంటి వాళ్ళందరినీ స్వాధీనపరచుకుంటే పెద్ద కష్టమేం కాదు. కనుక సాతానుగాడు ఎప్పుడు ప్రార్థన చేసే వాళ్ళ మీద దాడి చేస్తాడు, ఎప్పుడు భక్తి చేసేవాళ్ళ మీద దాడి చేస్తాడు, ఎప్పుడు వాక్యాన్ని చదివే వాళ్ళ మీద దాడి చేస్తాడు, ఎవరు నీతిగా బ్రతుకుతారో వాళ్ళ మీద దాడి చేస్తాడు తప్ప ఖాళీగా కాలక్షేపం చేసే వాళ్ళ జోలికి వెళ్ళండి. బండలో నుండి నీరు పారే, దాహమైన హృదయం నిండే పరిశుద్ధాత్మ జీవ జలమే నా ఆత్మదాహం తీర్చేను. అద్భుతం నీవే, నా జిలువ మార్గన. అద్భుతం నీవే, నా ప్రాణ